హాయ్ ఫ్రెండ్స్, రావేంద్రకు పాయసం ఇష్టము, అందుకే పాయసం అయితే చేస్తున్నాను. ఇంకా ఉడుకుతా ఉంది పాయసం అయితే. ఇంకా పాలేసి చేసినాను లేండి. సేమియాలు మళ్ళీ సద్దిబియ్యం అయితే నానబెట్టిండి రాత్రి. ఇంకా సద్దిబియ్యం వేసి చేసినాను పాయసం అయితే. ఇంకా పలావ్ అన్నీ వాడు తినేదంట, అందుకే రసం అన్నం అయితే చేస్తే రసం అయింది. ఇంకా అన్నం అయితే అయ్యింది. ఇంకా మా రాజేంద్ర హ్యాపీ బర్త్డే చెప్పు. హాయ్ రాఘు. ఇంకా రాఘు బట్టలు అయితే వేసుకున్నాడు ఇట్లా. ఇంకా టీవీ అయితే చూస్తుండారులేండి వాళ్ళు. నేను చూస్తున్నా. ఎట్టుంది రాఘు? కాఫీ కదరా, బట్టలు ఎట్లున్నాయిరా? కాఫీ బాగుందంట. ఇంకా వాళ్ళ డాడీ పొద్దున్నే ఫోన్ చేసినాడు లేండి. చాక్లెట్ చూపలేనా కదా అనుకుంటూ ఉంటే చాక్లెట్ చూపిస్తున్నారా లేదా? ఇంకా చాక్లెట్ ఒక ప్యాకెట్ అయితే స్కూల్కి ఎత్తుకోపోతున్నాడు, ఒక ప్యాకెట్ అయితే ఇటు పంచుతాడు. ఇంకా ఇదే ఇది కాఫీ చాక్లెట్, ఇంకో చాక్లెట్. ఇంకా యావది పంచుతాడో యావది ఎత్తుకొని పోతాడో తెలీదు. ఇంకా ఇంకా పాయసం అయితే ఉడుకుతుంది. రాఘవేంద్రకి తినిపించేస్తాను. ఇంకా వంట అయితే అయిపోయింది. మళ్ళీ చూపిస్తాను. ఇంకా నీళ్ళు అయితే లేవు, మోటార్ ఏమని చెప్పినాను రాఘవేంద్రకు సాయంత్రము. అన్నీ ఖాళీ అయిపోయిండాయి. ఇంకా బట్టలు అయితే నానబెట్టేసినాను. ఇంకా టీవీది అయితే రేపు అంతా ఎత్తిపెట్టేయాలా. ఇంకా ఇది గ్యారెంటీ ఉంది టీవీ, అందుకనిసే ఇంకా బొమ్మలు అయితే పెట్టుకున్నారు పిల్లోళ్ళు. ఇంకా పూజ అయితే ఏం చేయలేదులేండి, ఇంకా చేయకూడదు నేను, అందుకనిసే ఇంకా ఏదో ప్లేస్ అంతా ఖాళీ చేసి పెట్టినాడా, టీవీ ఆడేసేస్తాము అనేసి. ఇంకా రాఘు అయితే ఎట్టున్నాడు. హ్యాపీ బర్త్డే రాఘు. థ్యాంక్స్. ఇంకా ఫుల్ ఇట్టుంటాడు. మా ఇంటైనా కొడుకు కోసం ఏమో తీసుకొచ్చినాడు. పాలకోవా అంటే ఇష్టం అంట కొడుక్కి. ఇంకా వాళ్ళు లేరు, చాక్లెట్లు పంచాకైతే పోయిండారు. నేనైతే రెడీ అయిపోయినాను. ఇంకా ఫ్యాక్టరీ క్యారీ అయితే కట్టుకున్నాను. అదా సరే, వాడు చాక్లెట్లు ఇచ్చేకపోయి వస్తారులే. ఏం స్వీట్ తెచ్చినా ఓపెన్ చేసి చూస్తా. వానికి ఇష్టం ఇది. వాడు ఒక పీస్ అడిగితే 10 పీసులు తెచ్చిన. ఇంకా పోవాలండి ఫ్యాక్టరీకి. ఈరోజు శనివారం కదా, పని అయితే ఉంది, పోవాలి. ఇంకా పిల్లోళ్ళు అయితే చాక్లెట్లు పంచకపోయిండారు ఇద్దరును, ఇంకా రాలే. ఫ్యాక్టరీకి టైం అవుతుంది. ఆడిపోయిండారో ఏమో. వచ్చేసి ఎంత బాగున్నా, అందరు విషెస్ చెప్పా. సోమన్న వాళ్ళ ఇంటికి పోయింటే డాడీ నీకోసం ఏమో తెచ్చినాడు. ఏం తెచ్చా? తెచ్చేసి పాలకోవా. ఫస్ట్ మమ్మీ డాడీకి తినిపి నువ్వు అంటే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఒకేసారి వరకే సరే పోయి వస్తామా? చూడాలి. టిఫిన్ తినేసి పోండి నిదానంగా. పాయసం చేసినట్టు తినేసి పోండి. డబ్బులు ఇచ్చినాను కదా మధ్యాహ్నం మేము. ఏం కావాలో ఇస్తా. బాయ్ మా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా హోటల్కి అయితే వచ్చేసినాం లేండి. మదనపల్లి రోడ్లో ఉంది. పైన సంవత్సరం శైలు బర్త్డేకో ఏమో పోయింది, అప్పుడు ఇంకా కొంచెం కడతా ఉన్నారు. ఇంకా ఈ సంవత్సరం పోయింటే బాగా కట్టిండారులేండి అన్నీను. బిర్యానీ బాగుంటుంది అక్కడ, అందుకనిసే పోయినాము. ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకుంటా అన్నారు పిల్లోళ్ళు అయితే. ఇంకా చూసేసి ఇంకా ఆయన అయితే సర్వీస్ చేసేకి వచ్చినాడు. ఇంకా మేమే చేసుకుంటాము అని చెప్తే ఇంకా ఆయన గంటి ఇచ్చేసి పోయినాడు లేండి. ఇంకా రాఘవేంద్ర అయితే సర్వీస్ చేస్తున్నాడు. ఇంకా మా ఇంటి ఆయన అయితే పిల్లోళ్ళు లెగ్ పీస్ కావాలండి, అక్కడైతే లెగ్ పీసులు లేవంట.
అందుకే మా ఇంటాయన వేరే హోటల్లో KFC చికెన్ లెగ్ పీస్ అయితే తెచ్చకపోయినాడు లేండి. ఈ హోటల్లో లేదంట, పక్క హోటల్లో ఉందన్న, అది మాదే, తెచ్చుకోండి అక్కడి నుంచి అని చెప్పి, అందుకే ఇంకా అక్కడ తెచ్చకపోయినాడు. అందుకే మా ఇంటాయన కనిపిస్తలేండి. ఇంకా బిర్యానీ వచ్చేసే, ఇంకా వేడివేడిగా ఉంది కదా అనేసి మేము తినేస్తున్నాము. ఇంకా మా ఇంటాయన తినేయండా, మీరు లేట్ అవుతుంది అక్కడ చేపించుకొని వచ్చేది అని చెప్పే. ఇంకా లేదు నువ్వు వచ్చినాక తింటాములే అంటే, లేదు తినేయండి వస్తా అంటాను అంతేలోకి అని చెప్పినాడు. ఇంకా మా ఇంటాయన వచ్చేసే లెగ్ పీస్లు అయితే కట్టించుకొని, ఇంకా చూడండి అవి అయితే బాగా వచ్చినాయి, భలే ఉన్నాయి, తిని చూస్తుంది. ఇంకా అందరికీ 2 పీసులు అయితే వచ్చింది లేండి, 8 పీసులు వచ్చినాయి. అవైతే 8 పీసులు వచ్చినాయి. తినేసినాము బిర్యానీ అయితే. ఇంకా పిల్లోళ్ళు ఐస్ కావాలని చెప్పి ఇంకా ఐస్ షాప్కి అయితే వచ్చేసినాము. ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి పని జరుగుతుంది. ఇంకా ఫుల్ అయిపోయిందండి, బాగా తినేసి వచ్చేసినాము. లోడ్ అయిపోయిందంట కడుపు, మా ఇంటాయన పడిపోయినాడు. ఇంకా పార్సల్ అయితే చేసినారులేండి, అంటే అదేమన్నా మిగిలితే పార్సల్ చేసి ఇచ్చేస్తారు. అంత మిగిలింది ఇంకా పార్సల్ కట్టించిన వాళ్ళే. ఇంకా ఫుల్గా తినేసి వచ్చినాము. ఇంకా వంట అయితే ఏం చేయలే, పొద్దున్న బట్టలన్నీ వేసేస్తున్నాయి. ఇంకా బట్టలన్నీ మడిచేసి రెడీ అయిపోతాంలేండి. పొద్దున్న పుట్లు అవ్వదు పోయేకి అని ఇంకా మధ్యాహ్నం అయితే పోయి తినేసి వచ్చినాము. ఇంకా ఐస్లు అన్నీ తినేసి వస్తుందిలేండి. ఎట్లుంది రాగా? హ్యాపీ బర్త్డే. అయిపోయి మా రాఘవేంద్ర బర్త్డే. లేయలే, ఏమైంది నీకు? చూడండి తినేదందుకు బాధపడేది ఎందుకు? తిన్నాక 5-6 గంటలు ఇంకా రాఘు బర్త్డే అయితే ఇట్లా గడిచిందబ్బా. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఏం వెళ్ళప్పా చాలా ఏడుస్తాండావు, డబ్బులు అయిపోయినా? పాపం బాగా నిద్రపోయిండే, లేపించేసినాను. ఇంకా వచ్చి మధ్యాహ్నం అదే వార్పులు తూకుమేసకపోయిండే లేండి ఫ్యాక్టరీలో. ఇంకా తూకుమేసి వచ్చి పనుకున్నాడు, ఒక అవర్కి అంతా లేపేసినాను నేను, అందుకే నిద్ర వచ్చేసింది. ఇంకంతే, ఇంకా రొంచెప్పు పనుకొనేస్తాను, సుస్థ అయిపోతా అంది. నేను రొంచెప్పు పనుకొని దొరలాడతా. ఇంకా బట్టలన్నీ వేసేసినాను లేండి, అన్నీ అయిపోయినాయి. ఇంకా వీడియో అయితే తీయలేదు. రావింగా సినిమా ఏదో చూసుకొని కూర్చొని ఉండే. ఇంక వంట అయితే ఏం చేయలే, పొద్దున్న నుంచి దోశ ఉండే వేసుకొని తింటే మీ నాష్టాకి, చట్నీను దోశ. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం అయితే పోయి వచ్చినాము. ఇంక రాత్రికి రావేంద్రకి అదే సరిపోతుంది. నాకే కాదు అందరికీ సరిపోతుంది. చూడు అంతే సరిపోతుందమ్మా, సరిపోతుందమ్మా. ఇప్పుడు దీంట్లో 5-6 పీసులు ఉంటాయి, తీస్తే ఎక్కువ అవుతుందేమో. ఇది 5-6 పీసులు ఉంటాయి, నంచుకొని తింటేనే ఇంకా లాలీపాప్ అయితే తెచ్చిండే మా ఇంటైనా. ఎన్ని పీసులు వచ్చాయి లోపల? 8 వచ్చినాయా? పర్లేదే, 200కి 8, 100 రూపాయలు 4, పర్లేదు. ఇంటింట్లో ఉన్నాయి ఒక్కోటి, బాగుండే ఫ్రెండ్స్, పర్వాలేదు. 100 రూపాయలు 4 గంట, అంటే ఆ హోటల్లో లేదు, పక్క హోటల్లో తెచ్చిండే, అందుకనిస్తే. బాయ్, ఆడే పనుకో. ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేస్తారో తెలీదు, నేనైతే పడిపోతాను. ఇంకా ఆడ ఒక దయ్యం కనిపిస్తాను, అది మీకు కనిపిస్తాను. నేనే ఇంకా టీవీ వచ్చినదానికి ఖుషి అయిపోయిందిలేండి. ఇంకా రాఘు బర్త్డే ఇట్లా గడిచిందబ్బా. ఇంకా నిన్న శనివారం అని పోలేదు బయటికి, అందుకే ఈరోజు పోయి వచ్చినాము. ఇంకా నిన్న పనులు ఉండేలేండి, అందుకే పోలేదు. ఇంక ఈరోజు అయితే పోయి వచ్చేస్తుంది. అయిపోయామా గుడ్డుగాని బర్త్డే. ఎట్లా జరిగిందేమో కామెంట్ అయితే చేయండి అబ్బా. బాయ్ 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 ఎల్లప్ప, ఏమో చెప్తావా? కోమలకి వెళ్ళిపోతా ఉన్నాడు, నేను ఇడిస్తే సార్.